కశ్మీర్ రైతులు స్ట్రాబెర్రీ సాగుపై దృష్టి పెట్టారు. మెంథాల్ సరిహద్దు ప్రాంతాల్లో స్ట్రాబెర్రీ సాగు చేసి మంచి లాభాలను సాధిస్తున్నారు. స్ట్రాబెర్రీ సాగు రైతులకు అధికారులు సబ్సిడీలు అందించి ప్రోత్సహిస్తున్నారు. స్ట్రాబెర్రీ సాగు కష్టంతో కూడుకున్న పని, కానీ భారీగా లాభాలు తెచ్చిపెడుతుంది. వ్యవసాయం లాభసాటిగా మారాలంటే సంప్రదాయ పంటలపై ఆధారపడకూడదు. కశ్మీర్ రైతులు అదే చేస్తున్నారు. మెంధార్ సరిహద్దుల్లోని మాన్కోట్ గ్రామంలో రైతులు స్ట్రాబెర్రీ సాగుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సీజన్ పంటల్లో భాగంగా రైతులు స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నారు. అధికారులు రైతులకు సబ్సిడీలు అందించి సాగులో మెళకువలు నేర్పుతున్నారు. మొదట్లో ఒకరిద్దరు రైతులు మాత్రమే స్ట్రాబెర్రీ పంటపై ఆసక్తి చూపారు. ఆ రైతులకు లాభాలు రావడంతో మిగిలిన వారు నెమ్మదిగా ఈ పంట సాగుపై మొగ్గు చూపుతున్నారు. పంటకు అవసరమైన భూమి ఎలా ఉండాలి, స్ట్రాబెర్రీలు ఎలా పెంచాలి, వాటిపై వ్యవసాయ అధికారులు సలహాలు సూచనలు అందిస్తున్నారు. స్ట్రాబెర్రీ సాగుకు మల్చింగ్ ఫిల్మ్ ఎలా ఉంచాలో నేర్పిస్తున్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధర లభించేలా, మార్కెట్లో మంచి రేటు పలికేలా చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి స్ట్రాబెర్రీతో పాటు సీజనల్ పంటలు పండించడం ద్వారా రైతులు లాభాలు ఆర్జించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. స్థానికంగా ఆర్థిక వృద్ధికి ఈ విధానం ఉపయోగపడుతుందని తెలిపారు. స్ట్రాబెర్రీ సాగు ఆధునిక పద్ధతిలో చేస్తే దిగుబడి బాగా ఉంటుంది. ఏటా చెట్ల మార్పిడి చేయాలి. పంట చేతికి రావడానికి 6 నెలల సమయం పడుతుంది. అయితే అతివృష్టి ఉంటే పంట దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. తగిన జాగ్రత్తలతో పంట సాగు చేస్తే మాత్రం స్ట్రాబెర్రీతో కాసుల పంట పండడం ఖాయమని అధికారులు అంటున్నారు.